తిరుపతి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘునాథ రిసార్ట్ సమీపంలో ఓ ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ చోరీ చేసేందుకు ప్రయత్నించగా కుటుంబ సభ్యుల అప్రమత్తతతో దొంగలు పరారయ్యారు. బాధితుడు సునందకుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి చెడ్డీ గ్యాంగ్ పర్యటించిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను సీఐ మద్దయ్య ఆచారి పరిశీలించారు. చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలపై సంచారంపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, చెడ్డీ గ్యాంగ్ కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు. రాత్రి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రఘునాథ రిసార్ట్స్లో డాక్టర్ సునందారెడ్డి గారి వాళ్ళ ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక ముగ్గురు రావడం జరిగింది. వాళ్ళు బ్యాక్ సైడ్ నుండి 15 అడుగుల గోడను ఎక్కి లోపలికి రావడం జరిగింది. వీళ్ళంతా మాస్కులు ధరించినారు. తర్వాత వచ్చేసి షార్ట్స్ వేసుకున్నారు. రావడము, తర్వాత చూసుకోవడము, అందులో ఒకరు మాత్రము ఒక కట్టర్తోని కిటికీకి ఉన్నటువంటి గ్రిల్స్ను 2 గ్రిల్లు కట్ చేసి లోపలికి రావడం జరిగింది. లోపల ప్రతి రూములో వాళ్ళు ఉండడం వల్ల మరి భయపడి మరి ఇతర కారణము తెలియదు, మళ్ళీ రిటర్న్ పోవడం జరిగింది. అయితే అందులో ప్రాపర్టీ ఏం పోలేదు, కానీ వీళ్ళు దొంగలు వచ్చినారని తెలియడంతో కేసు నమోదు చేయడం జరిగింది మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం. ఈ విషయం తెలిసిన వెంటనే మా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు సార్ గారు అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ గారిని పంపడం జరిగింది. మేము మా డిఎస్పీ గారు అందరూ సీన్ విజిట్ చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి సాంకేతిక నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులను పిలిపించేసి అక్కడ ఉన్న క్లూస్ను సేకరించడం జరిగింది. దీని మీద